చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 2వ సమూయేలు గ్రంథం, పాత నిబంధనలో 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 29వ వచనం. పాత నిబంధన గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. పేజీ నంబర్ 258. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యం ఆశీర్వదింపబడును గాక. దేవునికి స్తోత్రం. మరి ఒక వచనం కూడా 18వ వచనం చదువుకుందాం. 7వ అధ్యాయం 18. దావీదు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మ సహాయం కొరకు. పరిశుద్ధమైన దేవా, సర్వాధికారి, మీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు మా నమస్కారం చెల్లిస్తున్నాం. దేవా, మీరు పరమ వైద్యుడై ఉన్నారు. మా కొరకే పరలోకము నుంచి దిగి వచ్చారు. మా పాప రోగము నుండి మమ్మల్ని విముక్తులుగా చేయుటకు సిలువలో మా కొరకే ప్రాణం పెట్టారు. మీ పరిశుద్ధమైన రక్తం మమ్మల్ని శుద్ధి చేసింది, మీ సొత్తుగా చేసుకుంది. దేవా, మీరు మరణమును జయించి తిరిగి లేచిన పరిశుద్ధుడై ఉన్నారు, సర్వాధికారి అయి ఉన్నారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆరాధనలో మాకు తోడుగా ఉండి ఆదరించారు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా స్తుతులపై మీరు ఆసీనులై ఉన్నారని మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తిరిగా మీ వాక్యం చదువుకున్నాం. మీ వాక్యమును మీరే మాకు బోధించండి, మీ స్వరము మాకు వినిపించండి. అల్పుడను దేవా, మంటివాడును, మీ సిలువ చాటును మరుగుపరచండి. మీ బోరగా మాత్రమే నన్ను వాడుకోండి. మీ పనిముట్టుగా, మీ సాధనంగా మాత్రమే వాడుకోండి. వాక్యమును మాకు వివరించి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచండి, హెచ్చరించండి, దిద్దండి, సరిచేయండి. మీ వాక్యమును హృదయంలో భద్రపరుచుకొని ఆత్మ సంబంధమైన మేలు మేము పొందినట్లు కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామంలోనే స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగం దావీదు యొక్క జీవితం. వ్యక్తిగతంగా దావీదు దేవుని సన్నిధిని కోరుకుంటున్నాడు. కుటుంబ పరంగా కూడా దావీదు దేవుని సన్నిధిని కోరుకుంటున్నాడు. ఆ 29వ వచనంలో మనం గమనిస్తే, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము అన్నాడు. ప్రతి ఒక్కరూ కోరుకునే కోరిక ఇది. మా కుటుంబం అంతా మీ సన్నిధిలో ఉండాలి ప్రభు అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దావీదైతే తను వ్యక్తిగతంగా దేవుని సన్నిధి కావాలని, తన కుటుంబము కూడా దేవుని సన్నిధిలో ఉండాలని ఎంతో ఆశపడుతున్నాడు. ఈ వాక్య భాగంలో నుంచి మనం గమనిస్తున్నట్లయితే, ఈ లోక సంబంధమైనటువంటి ఆధిక్యతలు, ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, ఈ లోక సంబంధంగా మనం అన్ని ఆశీర్వాదాలు అడుగుతూ ఉంటాం. ప్రభువుని ఆరోగ్యం ఏమని అడుగుతాం, సంపదని ఏమని అడుగుతాం, ఉద్యోగం ఏమని అడుగుతాం, శ్రేష్టమైన మంచి వస్తువులు ఏమని అడుగుతాం. వాటన్నిటికంటే దావీదు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల మీద ఇష్టపడుతున్నాడు. దేవుని సన్నిధిని తను ఉండాలని, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో తను నింపబడాలని దేవుని కోరుతూ ఉన్నాడు.
దావీదు ఒక విశేషమైన సంగతి ఏంటంటే, తన సింహాసనం కంటే, లోకంలో సింహాసనం మీద రాజుగా కూర్చోవటం అంటే అధికారంలో కూర్చోవటం, పరిపాలన చేయటం. దావీదు సింహాసనాసీనుడై ఉన్నాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేశాడు. దానికంటే ఎక్కువగా దేవుని సన్నిధి కోరుకున్నాడు. సింహాసనం కంటే ఎక్కువగా దేవుని సన్నిధిని కోరుకున్నాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం కోరుకోవాలని దావీదు జీవితంలో నుంచి మనం నేర్చుకుంటాం. వాస్తవంగా, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం కోరుకుంటున్నామా లేదా అనేది ఈరోజు మన పాఠం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పరలోకములో లెక్కించబడేవి. పరలోకంలో దేవుడు మనల్ని చూసి ప్రేమగా మనలను బల నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలు అని మనల్ని పిలిచేది ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కలిగి ఉంటేనే. లోక సంబంధమైనది ఎంత సంపాదించుకున్నా దాన్ని ప్రభు అక్కడ మెచ్చుకోడు. ఏమే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. దావీదు సింహాసనం కంటే ఎక్కువగా ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కోరుకున్నాడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కోరుకున్నాడు. కీర్తనకారుడుగా దావీదు రాసిన ఒక కీర్తనలోంచి ఒక వచనం మనం గమనిద్దాం. కీర్తనలు 16వ కీర్తన 16వ కీర్తనలో 11వ వచనంలో ఒక మాట ఉన్నది. దావీదు రాసిన కీర్తనలోని, జీవమార్గమును నీవు నాకు తెలియజేయము చేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు అంటున్నాడు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నదని దావీదు కీర్తనలో రాశాడు. ఇది దావీదు రాసిన కీర్తన. దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం. ఈ దశలోనికి, ఈ స్థితిలోనికి మనం కూడా రావాలి. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని ఇష్టపూర్వకంగా ప్రభువు సన్నిధిలోనికి రావటం, ఇష్టపూర్వకంగా ప్రభువు సన్నిధిని మన ఇంట్లో ఏర్పాటు చేసుకోవటం, ఇష్టపూర్వకంగా మన ఇంట్లో వ్యక్తిగతంగా ప్రభువు సన్నిధిలో కూర్చోవటం, ప్రత్యేకమైనటువంటి సమయం కేటాయించుకొని ప్రభువు సన్నిధిలో వాక్య ధ్యానం, ప్రభువుని స్తుతించటం, ప్రార్థించటం. ప్రభు సన్నిధి, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అన్నాడు. 27వ కీర్తన తీయండి. దావీదు వ్యక్తిగతంగా ఏమేమి కోరుకుంటున్నాడో మనం 1-2 వచనాలు గమనిద్దాం. దావీదు రాసిన కీర్తన, అది కూడా 27వ కీర్తనలో 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింప కోరుదును అన్నాడు. సింహాసనం మీద కూర్చోవాలని, రాజుగా ఉండాలని, అధికారం చెలాయించాలని ఇవి కాదు దావీదు కోరుకున్నది. యెహోవా ప్రసన్నత చూడాలి అని. యెహోవా ప్రసన్నత చూడాలి, ఆయన దర్శనం చూడాలి, ఆయన మహిమను చూడాలి, ఆయన తేజస్సును చూడాలి. అది ఆయన సన్నిధిలో ఉంటేనే దొరికిద్దని ఆశపడుతున్నాడు. మనం కూడా వ్యక్తిగతంగా ఆధునిక కాలంలో, ఈ కాలంలో ముఖ్యంగా దేవుని సన్నిధిలో మనం నిజంగా కూర్చుంటున్నామా? ఈ తీరిక లేని జీవితంలో బిజీ లైఫ్ ఏ బీ అని ఒక కొటేషన్ ఉంది. అస్సలు ఖాళీ లేకుండా ఉంటున్నాం. ప్రార్థన చేసుకోవాలంటే ఏదో ఒక అడ్డంకు వస్తుంది. ప్రభువును స్తుతించాలి కాసేపు వ్యక్తిగతంగా నేనంటే అడ్డం వస్తుంది. వాక్యం ధ్యానం చేయాలంటే ఏదో ఒకటి అడ్డం వస్తుంది. పరలోకములో మెండుగా ఆశీర్వాదాలు మనం పొందాలంటే ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో మనం కొనసాగు. ఇటీవల మా బంధువు ఒకతను నాతో ఒక మాట అన్నాడు. దేవుని నమ్మటం, ప్రార్థన చేయటం, ఆలయానికి వెళ్ళటం, దేవునికి లోబడి ఉండటం ఇదంతా ఒక ఇల్యూషన్ అన్నాడు. ఈ పదం వాడాడు, ఇల్యూషన్ అన్నాడు. అంటే భ్రమ అన్నాడు. అంటే ఈ ఆధునిక లోకంలో
మనం చదువుకునే పుస్తక జ్ఞానం, మనం చేసే ఉద్యోగాలు, పుస్తకాల ద్వారా మనం సంపాదించే జ్ఞానం చివరికి ఏం నేర్పుతుందంటే దేవుని నమ్ముకోవటం, దేవునితో సహవాసం చేయటం, దేవుని సన్నిధిలో కూర్చోవటం అదొక భ్రమ అని చాలామంది అనుకుంటున్నారు. చాలామంది దావీదు ఏమి తక్కువగా ఉండి ప్రభు సన్నిధిని కోరుకున్నాడు. దావీదు ఏమి తక్కువగా ఉండి ప్రభు సన్నిధిని దావీదు కోరుకున్నాడు. సింహాసనం ఉంది, అధికారం ఉంది, తనకు ఏది చెబితే చేసే పనివారు ఉన్నారు, అతను విలాసవంతమైన జీవితం ఉంది, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. అయినప్పటికీ దావీదు దేవుని సన్నిధి 23వ కీర్తనలో మనం కూడా చూస్తాం, జీవితకాలం అంతా దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడ్డాడు. జీవితకాలం అంతా ప్రభు సన్నిధిలో ఉండాలని ఆశపడ్డాడు. దేవుని శక్తి ఏంటో, దేవుని మహిమ ఏంటో, దేవుని సహాయం ఏంటో, దేవుని కృప ఏంటో, దేవుని ప్రేమ అంటే ఏంటో వ్యక్తిగతంగా అనుభవించాడు దావీదు. అందుకనే దేవుని సన్నిధిని కోరుకున్నాడు. ఈ 2వ సమూయేలు గ్రంథంలో కూడా అంటాడు, నా కుటుంబం, నీ దాసుడినైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆస్వాదించుము. ఎంత మంచి మాట మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధి మనకు ఏం చేస్తుంది? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో 26వ వచనం, మీలో దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వం మళ్లించటం వలన మిమ్మల్ని ఆస్వాదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపినని చెప్పాను అన్నాడు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే దుష్టత్వం నుంచి మనలను మళ్లించుటకు అనే మాట. దుష్టత్వము నుంచి మనలను మళ్లించుటకు, పాపము నుండి మళ్లించుటకు, దుష్టత్వం నుండి మళ్లించుటకు, లోక ఆకర్షణ నుంచి మళ్లించుటకు, శరీర కోరికల నుంచి మళ్లించుటకు తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. దుష్టత్వము నుంచి నిజంగా మళ్లించబడిన వారు దేవుని సన్నిధి కోరుకుంటారు. దుష్టత్వము నుండి నిజంగా మళ్లించబడిన వారు దేవుని సన్నిధిని కోరుకుంటారు. అలా దుష్టత్వం నుంచి పక్కకు మళ్లించి మనల్ని ఆశీర్వదించాడు దేవుడు. లోక సంబంధాలు కాకుండా ప్రత్యేకపరిచాడు. శరీర కోరికలను జయించే విధంగా ప్రత్యేకపరిచాడు. ఈ నిజంగా వీటి నుంచి ప్రత్యేకపరచబడిన వాళ్ళు ప్రభు సన్నిధిని కోరుకుంటారు. దావీదు వ్యక్తిగతంగా విజయం సాధించాడు. వ్యక్తిగతంగా దేవుని సన్నిధి కావాలని కోరుకున్నాడు. దేవుని సన్నిధిలో గడిపాడు కూడా. దేవుని సన్నిధిలో గడిపాడు దావీదు. ప్రభువుని స్తుతించాడు, ఘనపరిచాడు, హెచ్చించాడు, ఆరాధించాడు, అద్భుతమైన కీర్తనలు రాశాడు. దావీదు రాసిన కీర్తనలు ఆత్మ సంబంధమైన కీర్తనలు, చాలా అమూల్యమైన కీర్తనలు దావీదు రాశాడు. వ్యక్తిగతంగా ప్రభు సన్నిధి కోరుకున్నాడు, సాధించాడు, ఆనందపడ్డాడు. అది ఎంత ఆనందం అంటే లోకంలో ఎవరు చెప్పలేనంత ఆనందాన్ని అనుభవించాడు దావీదు. 103వ కీర్తన మనం చూస్తాం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము అని ప్రభువుని గణపరిచాడు దావీదు. కానీ కుటుంబ పరంగా ఫెయిల్ అయ్యాడు దావీదు. నా కుటుంబం నిత్యం నీ సన్నిధి ఉంచున్నట్టు దాన్ని ఆస్వాదించుమని కోరుకున్నాడు. కోరిక మంచిదే, కానీ దావీదు కుటుంబ పరంగా ఫెయిల్ అయిపోయాడు. దావీదు కుమారుడు అబ్షాలోము తిరుగుబాటు చేశాడు. కుటుంబ పరంగా మనం చాలాసార్లు వ్యక్తిగతంగా సక్సెస్ అవుతున్నాం, కానీ కుటుంబ పరంగా మనం ఫెయిల్ అవుతున్నాం. దేవుని సన్నిధిని, మన కుటుంబాన్ని ఉంచుకోలేకపోతున్నాం, నష్టపోతున్నాం.
దావీదు అయితే ప్రభు సన్నిధిలో కోరుకున్నాడు, నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దాన్ని ఆస్వాదించము అని అన్నాడు. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యం ఆశీర్వదించబడును గాక అన్నాడు. ఆ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో దావీదు తపన, ఆశ, ఆకాంక్ష, కోరిక, మన కోరికలు ఉంటాయి. మన కుటుంబం అంతా ప్రభు సన్నిధికి రావాలని. చాలాసార్లు వ్యక్తిగతంగా మనం తీసుకునే నిర్ణయాలను బట్టి ఆ కుటుంబం సక్సెస్ అవుతుంది లేక ఫెయిల్ అవుతుంది. ప్రభువు విషయంలో ఆత్మ సంబంధమైన విషయాల్లో దావీదు ఫెయిల్ అయ్యాడు. 2వ సమూయేలు గ్రంథంలోని 15వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షం వహించలేని దావీదు నాకు వర్తమానం రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులకందరికీ ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము, మనము పారిపోదము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకును, మనకు కీడు చేయకను, పట్టణంను కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా పారిపోదము రండి. 30వ వచనం. దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తలకప్పుకొని పాద రక్షలు లేకుండా కాలినడకన వెళ్ళెను. ఇలా మనం అబ్షాలోము గురించి, అబ్షాలోము వలన దావీదు ఎలా స్పందించాడు అనేదాన్ని, అబ్షాలోము తను రాజుగా ప్రకటించుకుంటాడు. దావీదు రాజు ఉన్నప్పుడే అబ్షాలోము తనను తాను రాజుగా ప్రకటించుకుంటాడు. కుమారుని మీద ఉన్న ప్రేమ చేత దావీదు పారిపోయినట్లు మనం చూస్తాం. అబ్షాలోము తిరుగుబాటు చేశాడు, తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. 2వ సమూయేలు గ్రంథంలోనే 13వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయం. ఈ 13వ అధ్యాయంలో విషయం అంతా మీకు తెలుసు. అబ్షాలోముకి ఒక చెల్లెలు ఉంటుంది, ఆమె పేరు తామార అని రాయబడింది. తామార అని ఒక సుందరియగు అని మొదటి వచనంలో రాయబడింది. అక్కడ అమ్నోను దావీదు కుమారుడే పాపం చేస్తాడు. అమ్నోనును అబ్షాలోము చంపేస్తాడు. అమ్నోను కూడా, దావీదు కుమారుడైన అమ్నోను కూడా దారి తప్పినవాడు. అబ్షాలోము దారి తప్పాడు, దేవుని సన్నిధిలో లేడు. అమ్నోను కూడా దేవుని సన్నిధిలో లేడు. దావీదు కుటుంబ పరంగా ఎలా ఫెయిల్ అయ్యాడు అనేది మనం చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథంలో మరి ఒక వచనం కూడా చూద్దాం. మొదటి రాజుల గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం. ఇక్కడ మరి ఒక కుమారుడు దావీదుకు ఎదురు తిరిగినట్లు మనం చూస్తాం. 5వ వచనం, మొదటి అధ్యాయం 5వ వచనం. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదునని అనుకొని, దావీదు వృద్ధుడైపోయిన తర్వాత అదోనియా తిరుగుబాటు చేసి తను రాజుగా ప్రకటించుకుంటాడు. అదోనియాను చూస్తే సరిగా లేడు, అమ్నోను చూస్తే సరిగా లేడు, అబ్షాలోము చూస్తే సరిగా లేడు. కుటుంబ పరంగా దావీదు ఫెయిల్ అయినట్లు మనం చూస్తున్నాం. ఇది మనకు ఆత్మీయ పాఠం. మనం వ్యక్తిగతంగా చేసే ప్రార్థన, మనం వ్యక్తిగతంగా ధ్యానం చేసే వాక్యం ఎలా చేస్తున్నాం? కుటుంబంలో ఉన్నటువంటి భార్య పిల్లల్ని ప్రభు సన్నిధిలో కూర్చోబెడుతున్నాం. వారికి దేవుని భయమును గురించి వివరిస్తున్నామా లేదా? దావీదు రాజయుండి ప్రభువుతో వ్యక్తిగతంగా ఆనందించాడు, ప్రభువుని వ్యక్తిగతంగా ఘనపరిచాడు, మహిమపరిచాడు. కానీ కుటుంబ పరంగా దావీదు ఫెయిల్ అయినట్లు మనం చూస్తాం. మన కుటుంబాలు మనం ఆలోచించేద్దాం. ఈ చెడిపోయిన లోకంలో, ఈ కాలంలో దేవుని భయం లేకుండా, దేవుని సన్నిధి లేకుండా, దేవుని కృప లేకుండా పిల్లలు పెరిగితే వారు చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. దేవుని భయం లేకుండా పెరిగితే వారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ
దేవుని భయం ఉండాలి. నువ్వు చదువుకొని ఎంత పెద్ద ఉద్యోగం అన్నా చెయ్యి, దేవుని భయం ఉండాలి. దేవుని భయం లేకనే చాలామంది ఉద్యోగాలు చేసుకుంటూ బిజీ లైఫ్, అస్సలు వాక్యానికి స్థానమే ఇవ్వరు. చిన్నప్పుడు తల్లిదండ్రులు ప్రభు సన్నిధిలో కూర్చోబెట్టల వాళ్ళని. కుటుంబ పరంగా దావీదు ఏమనాలి, అట్టర్ ఫ్లాప్ అయ్యాడనమాట. కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాడు. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మన పిల్లల్ని ప్రభు సన్నిధిలో ఎట్లాగైనా పెంచాలి. ఒక తపన, పిల్లల్ని ఎలాగైనా ప్రభు సన్నిధిలో పెంచాలి. వాక్యం ధ్యానం చేస్తున్నారా పిల్లలు? ప్రార్థన చేస్తున్నారా పిల్లలు? దేవునికి లోబడుతున్నారా? దేవునికి లోబడకపోతే వారు లోక సంబంధమైన జ్ఞానంతో తల్లిదండ్రులను ఎదిరిస్తారు. తల్లిదండ్రులను ఎట్లాంటి ఎట్టబడితే అట్టు మాట్లాడతారు. దావీదు పరిస్థితి చూడండి. దావీదు రాజు అయి ఉన్నాడు. అమ్నోనికి భయం లేదు, అబ్షాలోముకు భయం లేదు, అదోనియాకు భయం లేదు. మన కుటుంబాలు ప్రభు సన్నిధిలో వెళ్ళాలి. దేవుని సన్నిధిలో మన కుటుంబాలు ఎదగాలి. అందుకు శ్రద్ధ మనం తీసుకోవాలి. ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి, వదిలేయటం కాదు. చాలాసార్లు మన పిల్లలు ప్రభు సన్నిధిలో లేనందువల్ల వారు చదువుకుంటారు బాగా. కొంతమంది తల్లిదండ్రులు తక్కువ చదువులో ఉంటారు, 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివి ఉంటారు. ఆ పిల్లలు బీటెక్ చదివి డిగ్రీలు చదివేసరికి నీకు తెలియదులే అంటారు. తల్లిదండ్రులను ఏమంటారంటే నీకు తెలియదు అంటారు. కారణం ఏంటంటే భయం లేదు, దేవుని భయం లేదు. పెద్దవాళ్ళని గౌరవించాలి. పెద్దవాళ్ళకున్న అనుభవ జ్ఞానాన్ని వీళ్ళు లెక్క చేయాలంటే ఖచ్చితంగా దేవుని భయం ఉండాలి. దేవుని సన్నిధి మనకి ఏం నేర్పిస్తుందంటే వినయం నేర్పిస్తుంది, విరిగి నలిగిన మనసు నేర్పిస్తుంది, పెద్దలంటే గౌరవం నేర్పిస్తుంది, యథార్థ జీవితం నేర్పిస్తుంది, పవిత్రమైన జీవితం నేర్పిస్తుంది, పాపం అంటే భయం ఏర్పడుతుంది. ఇవన్నీ మనకు రావాలంటే ప్రభువు సన్నిధిలో మనం మన బిడ్డలను పెంచాలి. యోబు చరిత్ర మనకు తెలుసు కదా. యోబు చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో యోబు మరి యథార్థవంతుడు, నీతిమంతుడుగా దేవుడే సాక్ష్యం ఇచ్చాడు యోబుని గురించి. యోబు తన కుటుంబాన్ని ఎలా పెంచుకున్నాడు? పిల్లలు పాపం చేస్తారేమోనని వారందరిని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని ప్రభువుకి వాడు బలులు అర్పించారు. ఇక్కడ ఆరాధన అందరు కలిసి చేసేవాళ్ళు, కుటుంబ సమేతంగా అందరు కూర్చొని ప్రభువుని గణపరిచేవాళ్ళు. యోబుకి ఏం తక్కువ ఎలా చేశాడు? ఆస్తి ఉందా? జ్ఞానం ఉందా? అన్నీ ఉన్నాయా? అన్నీ ఉండి కూడా తన బిడ్డను తన చుట్టూ కూర్చోబెట్టుకొని ప్రభువుని ఆరాధించారు. యోబు లాంటి కుటుంబాలు మనకు కావాలి. ప్రభువుని దేవాతి దేవుడు, సర్వాధికారైన దేవుడు యోబుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. మన గురించి ఎలాంటి సాక్ష్యం? ఆ సహోదరి, ఆమె మాత్రం బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తుంది, వాక్యం కూడా అద్భుతంగా చదువుకుంటుంది, పిల్లలు పట్టించుకోదు అనేది వస్తే ప్రభు అంటే మనం ఏం చెప్పాలి? ఆ సహోదరుడు తను బాగా వాక్యం చదువుకుంటాడు, తను బాగా ప్రార్థన చేస్తాడు, కానీ తన బిడ్డలని దగ్గరికి కూడా రానియడు. అరే, నేను ప్రార్థన చేసుకోవాలి కానీ నువ్వు చదువుకోరా, ఇంకొక రూమ్లో పోయి చదువుకో అని నెట్టేయకూడదు. ప్రభు సన్నిధిలో మనం ఎంతసేపు గడుపుతాం? ప్రభు సన్నిధిలో చాలా సందర్భాల్లో దేవుని వాక్యానికి ఇవ్వవలసిన విలువ మనం ఇవ్వటం లేదు. మన బిడ్డలు అలా చెయ్యాలి. నువ్వు ప్రార్థన చేస్తే, నేను ప్రార్థన చేసినప్పుడు మనకు ఆత్మలో సంతృప్తి, ఆ సమాధానం, ఆ ఆనందం మన బిడ్డలకు కూడా కావాలగా. మన కుటుంబాలు ప్రభు సన్నిధిలో ఎదగాలి. యోబుని గురించి మనం నేర్చుకుంటాం. ఇంకొక మైనస్ ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథంలో మరి ఒక వ్యక్తిని మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం అనగానే మనకి
తెలిసిన వ్యక్తి కనపడతాడు. ఏలి కుటుంబం. ఏలి కుటుంబం ఎలా ఉంది? ఏలి కుటుంబం ఎలా ఉంది? 2వ అధ్యాయం 12వ వచనం. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. ఏలి కుటుంబం ఎలా ఉంది? ఏలి ఎవరు? యాజకుడు, ప్రధాన యాజకుడు, మామూలు యాజకుడు కాదు. ఏలి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. తన కుమారులు యాజకులుగా ఉన్నారు. కుటుంబం ఎలా ఉంది? పిల్లలను పట్టించుకోలేదు, దేవుని భయం లేదు, పిల్లలు ఎట్టబడితే అట్ట బిహేవ్ చేస్తున్నారు, చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు. ఇంకా ఈ అధ్యాయము 2వ అధ్యాయంలో నేను చదివిన తర్వాత కింద చదువుకుంటే అర్థమయ్యిద్ది. అంత చదవట్లేదు నేను. ఏలి కుమారులు చాలా దుర్మార్గమైన ప్రవర్తన కలిగిన వారు. కారణం ఏలి వారికి చెప్పలేదు. దేవుడు కూడా హెచ్చరిస్తాడు. దేవుడు కూడా ఏలిని హెచ్చరిస్తాడు. తెలిసి పిల్లల్ని వదిలేయటం. పిల్లల్ని ప్రభు సన్నిధిలో పెంచకపోతే కొంతకాలం తర్వాత చాలా దుర్మార్గులు అవుతారు. ఇటీవల నేను ఒక వార్త విన్నాను, పేర్లు చెప్పను కానీ, ఒక సహోదరుడు మంచి స్పీకరు, అతనికి ఒక మినిస్ట్రీ ఉంది. ఆ సహోదరుడికి ఉన్నటువంటి బ్రదరు పచ్చి తాగుతూ చనిపోయాడు. ఒకే కుటుంబంలో చూడండి విభిన్న వ్యక్తిత్వాలు. ఏలి ప్రభు సన్నిధిలో పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆరాధించగలిగే అర్హత కలిగిన వాడు. కానీ తన బిడ్డలు దుర్మార్గులైపోయారు. దేవుని సన్నిధిలో కుటుంబ పరంగా మనం సక్సెస్ అవుతున్నామా లేదా? దీనికి ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన ఇంట్లో వైవిధ్యం కలిగిన విభిన్న మనస్తత్వాలు ఏర్పడతాయి. అలా ఉన్నప్పుడు ఒకరేమో భక్తి అంటారు, ఇంకొకరేమో భక్తి లేదు, ఏం లేదు అంటారు. ఒకరేమో ప్రార్థన చేసుకుందాం అంటారు, ఇంకొకరు ఇప్పుడు కాదులే అంటారు. ఒకరేమో వాక్యం ధ్యానం చేద్దాం అంటారు, ఇంకొకరు ఏమంటారు వాక్యం లేదేం లేదు పో అంటారు. విభిన్న మనస్తత్వాలు భిన్న కోణాలు ఏర్పడతాయి కుటుంబంలో. అలా ఉన్నప్పుడు ప్రార్థనకి స్థానం లేదు. ఇక అపోజింగ్ ఎదురవుతుంది. భక్తి కలిగిన తల్లిదండ్రులు ప్రాధేయపడినా కూడా భక్తి లేని బిడ్డలు ఒప్పుకోరు. అంటే వ్యతిరేకత ప్రతి విషయంలో ఏర్పడుతుంది. దేవుని సన్నిధిలో మన కుటుంబాలు ఎదగాలి. దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాగైనా సరే బిడ్డలు కొంచెం చిన్న వయసులోనే ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో వారిని పెంచబద్దులమై ఉన్నాం. ఖచ్చితంగా పెంచాలి. దయచేసి బిడ్డల్ని ప్రభు సన్నిధిలో పెంచడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసి ఎలాగైనా సరే వాళ్ళకి వాక్యం నేర్పించటం, ప్రార్థనలో మోకాళ్ళ మీద వంగగలిగిన వయసు ఉన్నంత వరకు మోకాళ్ళ మీదే ప్రార్థన చేయటం బిడ్డలకు మనం నేర్పిస్తే చాలా మంచిది. ఇశ్రాయేల్ ప్రజల గురించి చాలా మాటలు ఉన్నాయి. మనం ఒక వచనం చదువుకుందాం. మనం దేవుడు ఆజ్ఞాపించి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. 7వ వచనం నుంచి ముఖ్యమైన మాటలు. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని చేతికి కట్టుకునవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది? ద్వితీయోపదేశకాండం అంతా బోధగా ఒక ప్రభువును నమ్ముకున్న బిడ్డ
రక్షింపబడిన బిడ్డ ఎలా ఉండాలో ద్వితీయోపదేశ కాండంలో, ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి దేవుడు ఉపదేశించాడు. బిడ్డలకు నేర్పించు 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 అని చెప్పాడు. ఈ వాక్యమును ఇశ్రాయేలు ప్రజలు పెడచెవిని పెట్టారు. చివరికి న్యాయాధిపతుల గ్రంథంలోనికి వచ్చినప్పుడు యెహోవాను ఎరుగని తరమొకటి వచ్చెను అని చెప్పి రాయబడింది. అంటే ద్వితీయోపదేశ కాండంలో చెప్పిన దేవుని మాటలు పట్టించుకోవాల, పిల్లలకు చెప్పాల. ఇక దేవుని ఎరుగని తరము ఇంకొకటి వచ్చింది. చాలా ఆశ్చర్యకరమైన విషయం. మొదటి సమూయేలు గ్రంథానికి వస్తే ఏలీ కుమారులు ఎంత దుష్టత్వం కలిగి పాపం కలిగి జీవించారు. ప్రభు వాక్యం లేదు, సరైన బలులు అర్పించడం లేదు, అసలు దేవుని దర్శనమే లేదని చెప్పి రాయబడింది. యెహోవా దర్శనం లేదు అని చెప్పి రాయబడింది. దేవుని దర్శనం లేకుండానే కుటుంబాలు ఉన్నాయన్నమాట. దేవుని ప్రసన్నత లేదు. ప్రార్థన చేస్తాం, ప్రభు ఆశీర్వాదాలు పొందకుండానే మన ప్రార్థన అయిపోతుంది. వాక్యం ధ్యానం చేస్తాం. అసలు ఒక పాయింట్ అడుగుతాను నేను, మాకు ఎందుకు గుర్తొచ్చింది, డైవర్షన్ అవుతున్నానేమో. వాక్యం అనే ఖడ్గంతో మనం యుద్ధం చేయాలి. నిర్గమకాండం 17వ అధ్యాయంలో, అంతకుముందు నేను ఒకసారి వివరించాను ఈ మాటలు. నిర్గమకాండం 17వ అధ్యాయంలో మోషే చెప్తాడు, యెహోషువ నువ్వు అమాలేకులతో కింద యుద్ధం చేయి, నేను కొండ మీదకి ఎక్కి వెళ్ళి ప్రార్థన చేస్తా అని చెప్తాడు. వాక్యం అనే ఖడ్గంతో యుద్ధం చేయాలి. క్రైస్తవుడి యొక్క విధి అది. ఎంతకాలం యుద్ధం చేయాలి? జీవితకాలం అంతా యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే ఏముండాలి? ఖడ్గం ఉండాలి. ఖడ్గం ఏంటి? వాక్యం. వాక్యం అనే ఖడ్గంతో జీవితకాలం అంతా యుద్ధం చేయాలి. శరీర కోరికలు ఆ వాక్యం అనే ఖడ్గంతో చంపేయాలి. లోక ఆశలు, ఆకర్షణలు వాక్యం అనే ఖడ్గంతో చంపేయాలి. దుష్టుని తంత్రాలు వాక్యం అనే ఖడ్గంతో చంపేయాలి. వాయుమండల సంబంధమైనటువంటి ఆ దురాత్మ సమూహాలని వాక్యం అనే ఖడ్గంతో చంపేయాలి. ఈ ఖడ్గానికి పదును ఎప్పుడు వచ్చింది? ప్రార్థన చేస్తే వచ్చింది. మోషే కొండ మీద ప్రార్థన చేశాడు. మనం వాక్యం చదువుతున్నాం కానీ ప్రార్థన లేదు. వాక్యం చదువుతున్నాం కానీ ప్రార్థన లేదు. అంటే వాక్యానికి పదును రావటం లేదు. వాక్యానికి పదును, వాక్యం అనే ఖడ్గానికి. యెహోషువ కత్తి వాడి చేత అమాలేకును హతము చేసిందని చెప్పి రాయబడింది. నిర్గమకాండం 17వ అధ్యాయం. వాక్యం ధ్యానం చేస్తాం, ప్రార్థన చేయం. ప్రార్థన చేస్తాం, వాక్యం ధ్యానం చేయం. ప్రార్థన చేస్తాం కానీ కత్తి లేదు. కత్తి ఉంది కానీ ప్రార్థన లేదు. ఇలా ఉంది మన జీవితం. నో రిజల్ట్. కుటుంబాలు ప్రభు సన్నిధిలో ఎదగాలంటే ఖచ్చితంగా మన బిడ్డలని ప్రభు సన్నిధిలో వాక్యం ద్వారా పెంచుకోవాలి, ప్రార్థన ద్వారా పెంచుకోవాలి. రెండు ఉండాల్సిందే. పక్షికి రెక్కలు రెండు ఉన్నట్టు, ఒక కాయనికి అచ్చు బొమ్మ ఉన్నట్టు ఖచ్చితంగా రెండు ఉండాల్సిందే. మన కుటుంబాలు ప్రభు సన్నిధిలో ఎదగాల్సిందే. దేవుని వాక్యంతో బిడ్డలను పెంచుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. 16వ అధ్యాయంలో మరి ఒక మంచి విశ్వాసిని మనం చూస్తాం. తిమోతి అనే విశ్వాసిని మనం చూస్తాం. తిమోతి ఎలా పెరిగాడు? 16వ అధ్యాయంలో మొదటి వచనం చదువుకుందాం. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యూదురాలి కుమారుడు. అసలు యూదురాలి కుమారుడు, అతడు విశ్వసించిన యూదురాలి కుమారుడు, విశ్వాసి కుమారుడు. ఎందుకు అతని పేరు రాయబడి ఉంది? ఇతను కూడా విశ్వాసి కాబట్టి, ఇతను కూడా భక్తిపరుడు కాబట్టి, ఇతడు కూడా ప్రభు బిడ్డగా ఎదిగాడు కాబట్టి ఆ తిమోతి అనే యవనస్తుని గురించి రాయబడి. విశ్వసించిన యూదురాలి కుమారుడు. అతడు లుస్త్రలోను యూకొనియలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు.
తిమోతిని గురించి మరొక వచనం కూడా చూద్దాం. తిమోతి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతిని గురించి, అపోస్తల కార్యములేమో లూకా రాశాడు, యేసు ప్రభు శిష్యుల్లో లూకా రాశాడు. మరి లూకా వైద్యుడు లూకా రాశాడు. మరి తిమోతి పత్రిక ఎవరు రాశారు? అపోస్తలుడైన పౌలు రాశాడు, తిమోతికి రాశాడు. రెండవ పత్రిక తీయండి. రెండవ పత్రిక మొదటి అధ్యాయము తిమోతిని గురించి రాయబడిన మాటలు చదువుకుందాం. 3 నుంచి 5 వచనాలు ఉన్నాయి, కలిసి ఉన్నాయి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లు తలుసుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసం జ్ఞాపకం చేసుకొని, ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని, నా పితృాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము, ఏ విశ్వాసము? నిష్కపటమైన ఆ విశ్వాసము మొదటి నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునేకలోను వసించెను. అది నీ యందు సహా వసించున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. తిమోతి అవ్వ విశ్వాసి, తిమోతి తల్లి విశ్వాసి, తిమోతి కూడా విశ్వాసి. కుటుంబం ప్రభు సన్నిధిలో ఎదిగే కుటుంబం, ప్రభు సన్నిధిలో ఎదిగే కుటుంబం. ప్రభు సన్నిధిలో మన కుటుంబాలు ఎలా ఎదుగుతున్నాయి ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో ఖచ్చితంగా మనం ఎదగాలి. వ్యక్తిగతంగా నువ్వు చాలా బాగుండొచ్చు, చక్కగా ఆరాధన చేయొచ్చు, వ్యక్తిగతంగా ప్రార్థన చేయొచ్చు, వాక్య ధ్యానం కూడా బాగా చేయొచ్చు. కుటుంబ పరంగా ఎదగకపోతే ఎన్నో హెచ్చరికలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఎన్నో హెచ్చరికలు మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు ప్రభు సన్నిధిలో ఎదిగిన కుటుంబాలను మనం చూస్తూ ఉన్నాం. యోబు కుటుంబం ప్రభు సన్నిధిలో ఎదిగింది. తిమోతిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఎదిగింది. వ్యక్తిగతంగా ప్రభువుని ఘనపరిచినటువంటి దావీదు కుటుంబ పరంగా ఫెయిల్ అయ్యాడు. ఏలి కుటుంబం కూడా ఫెయిల్ అయ్యాడు. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మా కుమారుడు మంచి జాబ్లో ఉన్నాడు, మా కుమార్తె మంచి జాబ్లో ఉంది, వాళ్ళు చాలా బాగున్నారు అని చెప్పుకోవటం కాదు. ప్రభువులో ఉన్నారా లేదా? ఎన్ని కోట్లు సంపాదించిన లోకాన్ని మనం విడిచిపెట్టి పోవాల్సిందే. అంతా ఇక్కడ విడిచిపెట్టి పోవాల్సిందే. ఎన్ని కోట్లు సంపాదించిన, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా సరే ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవాల్సిందే. అక్కడ ప్రభు సన్నిధిలో నిలిచినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాం, మన కుటుంబం ఎలా ఉన్నాం, కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాం, మన బిడ్డలను ఎవరు ఏమన్నంటే అసలు ఒప్పుకోం. అసలు మన పిల్లలు ఎన్ని తప్పులు చేసినా సహిస్తూ ఉంటాం. వాళ్ళ కోసం ఎంతో శ్రమ పడతాం. కుటుంబ సభ్యుల కొరకు, పిల్లల కొరకు ఎంతో శ్రమ పడతాం. కానీ వాడు ప్రభువులో లేకపోతే ఎంత దుఃఖం చెప్పండి. ఆత్మ సంబంధమైన ఈ దుఃఖం మనకు కలగాలి. ఆత్మ సంబంధమైన దుఃఖం. ప్రార్థన చేద్దాం, మన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. కనీసం ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభువా నా జీవితకాలం అంతా నా బిడ్డల కొరకు ప్రార్థన చేశాను, వాడు ఇంకా ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ రక్షించబడలేదు అని చెప్పటానికైనా అవకాశం ఉంటుంది. ప్రభువు సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేద్దాం. మన బిడ్డలు చిన్న బిడ్డలు అయితే ఇప్పటి నుంచి నేర్పిద్దాం. దేవునికి లోబట్టం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, దేవుని హెచ్చించటం, దేవుని మహింపరచటం, ఇది మన బిడ్డలకు చిన్న వయసులో నుంచి నేర్పించబద్దులమైనాం. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, ఇశ్రాయేల్ ప్రజల గురించి ఒక మాట మనం చదువుకుంటే 2వ అధ్యాయము 25-26 వచనంలో ఇశ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడుదురు అనే మాట ఉంది. ఒక మాట చదువుకుందాం ఆ వచనాన్ని. ఇశ్రాయేలు ప్రజలు సిగ్గుపడుదురని దేవుని వాక్యం, దేవుని ఆత్మ ద్వారా దేవుడు ఒక హెచ్చరికగా మనకి అనుగ్రహించాడు. ఆ కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో కూడా ఈ దుష్టాంతములు యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు రాయబడి ఉన్నవి అనే వచనం కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో 25వ వచనం. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కొనుము, నీ గొంతుకు దప్పి కొనకున్నట్లు జాగ్రత్త పడము అని నేను చెప్పినను,
నీవు ఆ మాట వ్యర్థము వినను, అన్యులను మోహించితిని, వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడుతురు. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు అక్కడ ఒక పోలిక ఇచ్చాడు. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడుదురు. ఆ పై వచనంలో ఏముంది? వినను, అన్యులను మోహించితిని. మన బిడ్డలు అన్యులతో సహవాసం చేస్తారు. దురభ్యాసములు కలిగిన వారు, దురలవాట్లు కలిగిన వారితో సహవాసం చేస్తారు. అన్యులను మోహించితిని, వినను. దేవునికి లోబడుకున్న బిడ్డలు ఎంతమంది ప్రభువుని రక్షకుడిగా అనేక మంది విశ్వసించట్లేదంటే కారణం మనము, మన కుటుంబాలే. చెప్పకూడదేమో, కొన్ని ప్రత్యేకంగా కాలనీలుగా, క్రిస్టియన్ కాలనీలుగా ఏర్పడతాయి. అక్కడే తాగుబోతులు ఎక్కువ మంది కనపడతారు, దురభ్యాసంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కనపడతారు. వాళ్ళు మీ దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అని చెప్తారు. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? దావీదు పతనమైనట్లు, దావీదుకి ఎన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయంటే కుటుంబ పరంగా ఫెయిల్ అయ్యాడు దావీదు. జీవితకాలం అంతా కష్టాలే దావీదుకి. దావీదు వ్యక్తిగతంగా ప్రభువుని ఘనపరిచాడు కాబట్టి దేవుడు మెచ్చుకున్నాడు దావీదుని. కుటుంబ పరంగా మన బిడ్డలు ప్రభువుని ఘనపరిచే బిడ్డలుగా ఆరాధించాలి. ఇశ్రాయేలు ప్రజల గురించి అన్నాడు, దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడుదురు అని అన్నమాట. ఆ మాట చదివినప్పుడు నాకు చాలా భయం వేసింది. ప్రభువుని ఆరాధించే మనం యెహోషువ ఏమన్నాడు? 24వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో 15వ వచనంలో ఈ మాట ఉంది, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదం. ఎంత గొప్ప మాట చూడండి. మనము మన ఇళ్లలో పెట్టుకుంటాం, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదం. నేను నా ఇంటివారు యెహోవాను సేవించెదము. ఎలా సేవిస్తున్నాం? పూర్ణ హృదయంతో సేవిస్తున్నామా? భయంతో భక్తి కలిగి సేవిస్తున్నామా? బిడ్డలు ప్రభువు భయం కలిగి జీవిస్తూ ఉన్నారు. యెహోషువ చెప్పినట్లు మనం కూడా ధైర్యంగా ప్రభువుని గురించి వివరించబద్దులమై ఉన్నాం. మరి ఒక వచనం కూడా చదువుకుందాం, నేను త్వరగా ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఇక్కడ పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన చదువుకుందాం, జాగ్రత్తగా గమనించాలి ఈ ప్రార్థనని. 14వ వచనం నుంచి చదువుకుందాం. ఈ హేతువు చేత పరలోకం నందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, అంతరంగ పురుషుని యందు శక్తి కలగాలి, ఆత్మ పూర్ణులమై ఉండాలి. ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగా దేవుని ఆత్మ ద్వారా మనం బలపరచబడాలి. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు సంపూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను అన్నాడు. ప్రతి కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. ప్రతి కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వ్యక్తిగతంగా నా అభిప్రాయం, నా హెచ్చరిక ఏంటంటే, మనము ఒక బలమైన విశ్వాసంలో ఎక్కడో లోపం కలిగి ఉన్నాం, ప్రార్థనలో లోపం కలిగి ఉన్నాం.
వాక్య ధ్యానంలో లోపం కలిగి ఉన్నాం, సహవాసంలో లోపం కలిగి ఉన్నాం. వీటిని సరిచేసుకోవటానికి వీలు పడదా అని, వీటిని సరిచేసుకోవటానికి కష్టమా అనేది, ఆ లోపం కలిగి ఉన్నామా లేదనేది వ్యక్తిగతంగా మనం టెస్ట్ చేసుకోవాలి. కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవా, వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితంలో ఎలాంటి సమస్యలు లేవా, దానిని ప్రభు సన్నిధిలో ప్రార్థనలో పెట్టి కన్నీరు కార్చి ప్రార్థన చేయలేమా? దావీదు వ్యక్తిగతంగా పాపం చేసినప్పుడు ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చాడు. అసలు ఒక విశేషమైన సంగతి ఏంటంటే, పాపం చేసి కన్నీరు గార్చి ప్రార్థన చేసి ఇక నేను పాపం చేయనని ఒప్పుకోవటం ఒక ఎత్తు అయితే, దాన్ని కీర్తన రూపంలో రాశాడు. మనం రాస్తామా? దావీదు రాసిన కీర్తన ప్రపంచంలో మారుమోగుతుంది, అవునా? ఆనాడు దావీదు చేసిన పాపం, తనే తన పెన్నతో రాసినటువంటి ఆ భయంకరమైన పాపం 51వ కీర్తనలో ప్రపంచం అంతా మారుమోగుతుంది. హెచ్చరిక, నేను పాపం చేశాను, ప్రభువు సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకొని ఏడ్చి ఒప్పుకుంటున్నాను, మీలో ఎవరైనా అలా చేస్తే ఒప్పుకోండి అని దావీదు రాశాడు. దావీదే ఆ కీర్తన రాయకపోతే మనకు తెలిసి ఉండేదా? పశ్చాత్తాపంతో, రాజుల గ్రంథంలో పొరపాటు చేసినట్లు ఉంది, కానీ పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి తను ఒప్పుకున్నట్లు 51వ కీర్తనలో దావీదు రాశాడు. ఈరోజు పాఠం 2 అంశాలే. ఒకటి, వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో ఉన్నామా లేదా, కుటుంబ పరంగా ప్రభు సన్నిధిలో ఉన్నామా లేదా. రెండిట్లో ఏదైనా మిస్ అవుతుందా, లేదా 2 మిస్ అయినాయా? ఇప్పుడు ఒక కుటుంబం చెప్పుకున్నాము, 2 మిస్ అయింది. ఏంటది? ఏలీ కుటుంబం. ఏలీ సరిగా లేడు, ఏలీ కుమారులు కూడా సరిగా లేరు. సౌలు కుటుంబం చూస్తే, సౌలు కుమారుడు ఓకే, దావీదుతో స్నేహం చేశాడు, వాళ్ళు బాగానే ఉన్నారు. సౌలు ఫెయిల్ అయిపోయాడు. మనం ఎలా ఉన్నాం? మనము ప్రభువు సన్నిధిలో ఎలా ఉన్నాం? రాత్రి ఒక వచనం మనం చదువుకున్నాం. రాత్రి విజ్ఞాపనలో ఒక వచనం నేను చూపించాను. 2వ దినవృత్తాంతము గ్రంథము 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతము గ్రంథము 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం. ఈ అధ్యాయం మనం ఎందుకు తీసుకున్నాము, ఏం నేర్చుకుంటాం ఈ అధ్యాయంలో? మన పాఠానికి కూడా అనుకూలంగా కొన్ని మాటలు ఉన్నాయి. శత్రురాజులు యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చారు. అమ్మోనీయులు వచ్చారు, మోయాబీలు వచ్చారు, మెయోనీయులు వచ్చారు, సిరియా దేశం వాళ్ళు కూడా వచ్చారు. అందరు చుట్టూ మోహరించారు. యెహోషాపాతుకు భయం కలిగింది, చాటింపు వేశాడు. అందరూ ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు. వారు ఒక మాట ఉంది, 13వ వచనం, 20వ అధ్యాయం 13వ వచనం. యోధా వారు అందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. ఈ మాట శత్రు సైన్యం చుట్టుముట్టినప్పుడు, వారి దేశము శత్రువుల దాడికి నిలవలేదు అనే భయం కలిగినప్పుడు కుటుంబాలుగా ప్రభు సన్నిధిలోనికి వచ్చింది. కుటుంబం అంతా సమస్యను ప్రభు సన్నిధిలో పెట్టినట్టు మనం చూస్తాం. మన కుటుంబాలు కూడా కలిసి ప్రార్థన చేస్తే ఎంత ఆశీర్వాదం. కలిసి ఎక్కడ 2-3 నా నామన కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటా అన్నాడు. ఆ మాట మళ్ళీ చదువుకుందాం. ఎక్కడ 2-3 అంటే, ఎక్కడ ఒక్కరు ఉండదురో వారి మధ్య అతని మధ్య నేనుంటా అన్నాడా? 2-3 అంటే కుటుంబంలో కూర్చోవాలి, కుటుంబం కూర్చోవాలి. 2-3 అంటే కుటుంబం కూర్చోవాలి ప్రభు సన్నిధిలో. ప్రార్థన చేసుకుందాం రండి. మీరు నిలబడన్నా ప్రార్థన చేయండి, కూర్చొనన్నా ప్రార్థన చేయండి, మోకాళ్ళ మీద ఉన్నా ప్రార్థన చేయాలి. కుటుంబంలో అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ గుండ్రంగా కూర్చొని వాక్యం చదువుకోండి. దావీదు నష్టపోయాడు, సొంత కుమారులే ఎదురు తిరిగారు. ఏలీ కుటుంబం బాగలేదు. యెహోషాపాతు ఇక్కడ యెహోషువ రాజ్యం చేస్తున్నప్పుడు యోధా వారందరూ కుటుంబాలుగా, శిశువులు, స్త్రీలు, పురుషులు అందరూ వచ్చారు, ప్రార్థన చేశారు.
మన కుటుంబంలో ప్రార్థన చేయమనండి పిల్లల చేత. ప్రార్థన సరిగా రాదు, రోజు చేస్తుంటే బాగా వస్తుంది. రోజు చేస్తుంటే ప్రార్థన నడిపింపు బాగా వస్తుంది. ప్రభు సన్నిధిలో మనం వ్యక్తిగతంగా ఎలా ఉన్నాం? దావీదు వ్యక్తిగతంగా సక్సెస్ అయ్యాడు. 100% దావీదు వ్యక్తిగతంగా సక్సెస్ అయ్యాడు. ప్రభువును ఘనంగా ఆరాధించాడు, మహింపరిచాడు, హెచ్చించాడు. దేవుడు కూడా దావీదును చాలా బాగా ప్రియమైన కుమారుడుగా, దేవునికి ప్రీతికరంగా ఉన్నట్లు దేవుడు కూడా ఇష్టపడ్డాడు. కానీ కుటుంబ పరంగా ఫెయిల్ అయ్యాడు. చాలామంది క్రైస్తవులు, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు తమ బిడ్డలు తమను ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు, ఎదురు తిరుగుతున్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదనే తల్లిదండ్రులు మన క్రైస్తవుల్లో ఉన్నారు. అది ఒక అవమానకరమైన విషయం. మనం ఎలా ఉన్నాం? ఈరోజు పాఠం అదే. మనం ఎలా ఉన్నాం? ప్రభువుని కనపరుస్తున్నామా? ప్రభువుని మహింపరుస్తున్నామా? తిమోతి కుటుంబం లాగా ఒక వచనం కూడా చదువుకొని ముగిస్తాను నేను. రోమీలకు రాసిన పత్రిక జ్ఞాపకం వచ్చింది కాబట్టి ఆ వచనం మనం చదువుకుందాం. చివరి అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక చివరి అధ్యాయం 16వ అధ్యాయం. 16వ అధ్యాయంలో వందనాల అధ్యాయం అంటారు. అసలు మంచి కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. కొన్ని అధ్యాయం అంతా చదవను కానీ 1-2 వచనాలు చదువుకుందాం. 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జతి పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. అకుల ప్రిస్కిల్ల ఇంట సంఘము ఉన్నది అనే మాట జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మరి ఒక వచనం కూడా చదువుతాను. ఒక కుటుంబాన్ని గురించి రాయబడింది. కుటుంబానికి వందనాలు చెప్పమని చెప్పి రాయబడిన వచనం ఉంది. ఆ వచనం కూడా చదవాలని ఇష్టపడుతున్నాను నేను. ఈ 16వ అధ్యాయంలోనే వందనములు అనే మాట మనం ఎక్కువగా చూస్తాం. సరే చదువుకుందాం. 7వ వచనం. నాకు బంధువులను నాతోటి ఖైదీలైన ఆంద్రోనీకును యూనికును వందనములు. మీరు అపోస్తలులో ప్రసిద్ధికెక్కిన వారే, నాకంటే ముందుగా క్రీస్తు యందు ఉన్నవారు. ప్రభువునందు నాకు ప్రియుడగు అప్లియతునకు వందనములు. క్రీస్తునందు మన జత పనివాడగు ఓర్బాకును నా ప్రియుడగు స్టాకుకును నా వందనములు. క్రీస్తు యేసునందు యోగ్యుడైన అపిల్లకును వందనములు. ఈ మాట పట్టుకోండి. అరిస్టోబూలు ఇంటి వారికి వందనములు. ఈ మాట కోసం తీశాను నేను. అంటే ఇంట్లో వాళ్ళు అందరూ రక్షించబడిన వాళ్ళే. అరిస్టోబూలు ఇంటి వారికి వందనములు అన్నాడు. మన కుటుంబం ఎలా ఉంది ప్రభు? కొన్నిసార్లు కొన్ని కుటుంబాలకు వెళ్తే ఎవరొకరు బయటికి వెళ్ళిపోతారు, ప్రార్థనలో ఏకీభవించరు. ఇలా ఉంది మన పరిస్థితి. నేను బాగా ప్రార్థన చేస్తే ప్రభు ఎందుకో నాకు తలంపులు కలిగితే నిన్ననే రాసుకున్నాను కొద్దిగా నోట్స్. వ్యక్తిగతంగా దావీదు జీవితం, కుటుంబ పరంగా దావీదు జీవితం మనం వ్యక్తిగతంగా అప్లై చేసుకుందాం. వాక్యమును వ్యక్తిగతంగా అప్లై చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడే వాక్యం వినాలి. నేను వాక్యం వినను, వ్యక్తిగతంగా అప్లై చేసుకోను, దాన్ని నేను పాటించను అంటే మనం రావడం కూర్చోవటం వేస్ట్. దేవుని వాక్యానికి లోబడదాం. మన వ్యక్తిగతంగా మన కుటుంబాలు ఎలా ఉన్నాయో పరిశీలించుకుందాం. అసలు ముఖ్యంగా మనం ఎలా ఉన్నామో వ్యక్తిగతంగా పరిశీలించుకుందాం. చిన్నపిల్లల్ని ప్రభు సన్నిధిలో పెంచుదాం. మాట వినేవారి అందరిని పెంచండి, వినని వారి కొరకు ప్రార్థన చేయండి. వారు కూడా ప్రభు సన్నిధిలో ఎదగాలని ప్రార్థన చేద్దాం. సర్వాధికారి అయిన దేవుడు మన దేవుడు. ఆయన నమ్మదగిన వాడు. తప్పకుండా మనం
పూర్ణ హృదయంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన కూడా తప్పకుండా సరి చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తం సాధ్యం దేవునికి. విడిచిపెట్టకుండా ప్రార్థన చేద్దాం. విడిచిపెట్టకుండా, వదలకుండా ప్రార్థన చేస్తే ప్రభు పరిస్థితులు సరిచేస్తాడు, సహాయం చేస్తాడు. ప్రభు ఈ మాటలు మన కొరకే దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. సర్వాధికారి అయిన దేవ, మహిమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు నమస్కారం చెల్లిస్తున్నాం. కొద్ది సమయం జీవము కలిగిన మీ మాటలు చదువుకోవటానికి, ధ్యానం చేయటానికి కృప చూపారు దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రియులు, మీ దాసులు వరప్రసాద్ గారు హైదరాబాదులో మరి కుటుంబ సమేతంగా తన అన్నదమ్ములతోటి మరి నాయనా మీ సన్నిధిలో గడుపుతుండగా తోడుగా ఉండి సహాయం దయచేయండి. అక్కడ జరిగే కార్యక్రమాలన్నింటిలో మీ కృపగల హస్తం వారికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. వారు క్షేమంగా మా మధ్యకు తిరిగి వచ్చుటకు సహాయం దయచేయండి దేవా. మంగళవారం జరిగే బైబిల్ స్టడీలో తోడుగా ఉండండి. ఈ రాత్రి జరగవలసిన కూడికలో కూడా ప్రభువా మాకు తోడుగా ఉండండి దేవా. ప్రభువా, మా ప్రియులు అనేకమైన ప్రకటనలు చేశారు. అనారోగ్యంగా ఉన్న వారిని దర్శించండి, వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. వేరే గారిని జ్ఞాపకం చేసుకోండి, రక్షణ భాగ్యం దయచేయండి. సునీత గారి బిడ్డను, ప్రభు చిన్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, ఆ ఫిట్స్ నుంచి కాపాడండి, తగ్గించండి. ఇంకా కొంతమంది ప్రియులు క్యాన్సర్తో బాధపడుతున్నారు, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, ప్రభు చూపించండి. సర్వాధికారి అయిన దేవ, మీ పాదాలకు నమస్కారం చెల్లిస్తున్నాం. మీ వ్యక్తిగతంగా ప్రభు మీ సన్నిధిలో ఎలా ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకోవడానికి సహాయం దయచేయండి దేవా. కృప చూపించండి. కుటుంబ పరంగా మేము మా పరిస్థితులు ఎలా ఉన్నాయో మీ సన్నిధి కావాలని మేము ఆశిస్తున్నాం, కానీ మీ సన్నిధిలో వచ్చినట్లు మా బిడ్డలను సరిగా పెంచలేకపోతున్నాం. ఈ బలహీనత నుంచి మమ్మల్ని కాపాడండి. మేము ఇప్పటికైనా నాయన ప్రార్థనలో జోగాడుటకు, ప్రార్థనలో మీ సన్నిధిలో మనవి చేసుకోవటానికి సహాయం దయచేయండి దేవా. కృప చూపించండి. ప్రేమ కలిగిన దేవా, ఈ రాత్రి ప్రభు జరగని కూడికలో మాకు తోడుగా ఉండమని, మేము తిరిగి మా గృహాలకు వెళ్తుండగా మీ కృపగల హస్తం మాకు తోడుగా ఉంచమని, మమ్మలను మా కుటుంబాలను మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామంలో నీ స్తోత్రం చెల్లించి ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చిన్న ప్రకటన ఏంటంటే, మా కుమార్తె వాత్సల్య మరి సంఘం అందరి ప్రార్థన చేశారు. 22వ తేదీ ఉదయం పూట 7:12 మరి ప్రభువు కృప వలన మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రార్థన చేసిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని కృప ఏంటంటే, బాబు పుట్టినప్పుడు ఉమ్మ నీరు తాగేయడాన్ని వారు సపరేట్గా హాస్పిటల్లో, మొదలుత చిల్డ్రన్స్ హాస్పిటల్లో జాయిన్ చేయించాం. నిన్న సాయంత్రం వాళ్ళు కూడా డిశ్చార్జ్ చేశారు. బాబుని తల్లి దగ్గర ఉంచాం. దేవుని కృప వల్ల తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. వారు మరి హాస్పిటల్ నుంచి ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తారు. హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తారు. ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. 22 కాన్పోయింది. మరి 3 రోజులే ఉంచుతారు. డాక్టర్ కానీ డాక్టర్మ్మ కానీ, మా అల్లుడు వినీల్ కుమార్ అక్కడ పనిచేయటం వల్ల, మెడికల్లో పనిచేయటం వల్ల మరి డాక్టర్ గారు కానీ వాళ్ళు కానీ పరిచయం, చాలా బాగా చూశారు. మరి దేవుని కృపే. ప్రార్థన అందరూ చేశారు. నేనైతే వ్యక్తిగతంగా, ప్రభువా వాత్సల్యకు 2 బిడ్డలు ఉండాలి, మీ ఇష్టం ప్రభువా. మొట్టమొదట ఆడపిల్లనిచ్చారు, మీకు స్తోత్రములు. మరి 2వ బిడ్డ మీ ఇష్టం, మీరు ఆడపిల్లనిస్తే మీకు స్తోత్రం, మగ పిల్లనిచ్చినా మీకు స్తోత్రం. మీ చిత్తానుసారంగా దయచేయమని ప్రార్థన చేశాం. ప్రభు ఆలకించాడు. ముఖ్యంగా సంఘ ప్రార్థన, ఎందుకంటే ఒక సమూహం సంఘం అంటే దేవునికి ఇష్టం. సంఘ ప్రార్థన దేవుడు ఆలకించాడు. కాబట్టి ప్రార్థించిన అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని. చిన్న ప్రకటన ఇంకొకటి ఉంది. ఈ నెల 25, 26, 27వ తేదీలో మీటింగ్స్ ఉన్నాయి. భీమవరంలో మీటింగ్స్ ఉన్నాయి. మరి ఆ మీటింగ్స్కి హాజరవ్వాలని, వీలు పడిన వాళ్ళందరూ ఆ మీటింగ్స్కి వెళ్ళి దేవుని వాక్యం వినాలని మనం చేస్తున్నాం. భీమవరంలో 25, 26, 27 తేదీలు సోమమంగళ బుధవారాలు రేపటి నుంచి శ్యాంబాబు గారు, పాల్గాంధీ గారు, నెల్లూరు నుంచి రత్నాకర్ గారు, తాడువాయి నుంచి విజయానందం గారు, మంచి స్పీకర్స్ వెళ్ళి వాక్యం వినాలని మనం చేస్తున్నాం. అలాగే యూత్ క్యాంప్ ఒకటి ఉంది.
అది కూడా 25, 26, 27 తేదీలు చిన్నగంజాంలో ఎల్ రోయి గార్డెన్స్ అనే స్థలంలో చిన్నగంజాంలో మీటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ వాక్యోపదేశకులు పిళ్ళ వెంకటరత్నం గారు, జి ఐజక్ గారు పొన్నూరు, బిఎం జోసఫ్ గారు, తిమోతి గారు వీరు వాక్య పరిచయం చేస్తున్నారు. వీలు పడిన వాళ్ళందరూ వెళ్ళి వాక్యం విని మేలు పొందాలని మనం చేస్తున్నాం. ఈ రాత్రికి ఇదే స్థలంలో మరి సువార్త కొడుకుంది. మరి మందిరంలో కాబట్టి మనం ఆత్మీయ పాఠం ఏదన్నా నేర్చుకుందాం. ప్రభువు దయచేసిన దాన్ని బట్టి మంగళవారం యథావిధిగా బైబిల్ స్టడీ జరుగుతుంది. వరప్రసాద్ గారు వస్తే బైబిల్ స్టడీ జరుగుతుంది, రాకపోయినా బైబిల్ స్టడీ జరుగుతుంది. మనం ఒక ఆత్మీయ పాఠం ఏదైనా నేర్చుకుందాం. ప్రభుత్వంలో అందరికీ సెలవు, వందనాలు.